అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నాండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా 5:30 మధ్యలో అవుతుంది. ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసేసుకున్నాను. గంటలే గడిగేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టేసి ఇంకా దోసకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి సాయంత్రం పూట మొత్తం అయితే దోసకాయ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. దోసకాయ పచ్చడి అయితే ఇంకే విధంగా చేస్తాను చూపిస్తాను. మా ఇంట్లో వచ్చేసి దోసకాయ కర్రీ కదా, ఇంకా దీవెన వాళ్ళు ఇంకా ఏం కర్రీ చేస్తున్నారని కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ అయితే ఉల్లిపాయలు కట్ చేస్తా ఉన్నమాట. చిన్నత్త ఏం కూర? ఆలుగడ్డ, ఉల్లగడ్డ. ఇంకా అత్త వాళ్ళు వచ్చేసి బంగాళదుంప కర్రీ. దీవెన నువ్వే చేసేది? దీవెన నువ్వే చేసేది? నువ్వేనా? సరేనండి, ఇంక తొందరగా అయితే ఇంక పచ్చడికి కావాల్సిన మొత్తం చూపిస్తాను, చూద్దాం. మరి చూసాం కదా, దోసకాయ పచ్చడిలోకి కావాల్సిన పచ్చిమిర్చి, టమాటా, పల్లీలు అనమాట. ముందుగా అయితే పల్లీలు అనేది ఫ్రై చేసేసుకోవాలి. లేచాడా? నిద్రపోతున్నా. నిద్ర రాదు, పని ఎవరు చేస్తారు? కొట్టిందిగా. అయ్యో అయ్యో అయ్యో. ముందుగా అయితే పల్లీలు అనేది బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకున్నాం. ఇంకా మనకు వచ్చేసి పల్లీలు అనేది బాగా ఫ్రై అయినాయి కదా, పక్క తీసేసుకున్నాం. అదే కడాయిలో అయితే ఆయిల్ పోసేసుకున్నాం. కొంచెం ఆయిల్ అయితే పోస్తాను కదా, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసుకున్నాం. అదే ఆయిల్ అయితే టమాటా కూడా ఫ్రై చేసేసుకున్నాం. ఈలోపు అయితే పల్లీలు కొన్న పొట్టు మొత్తం వేసేసుకున్నాం. చిన్నప్పుడు వచ్చేసి టమాటాలను ఉల్లిపాయ అయితే కట్ చేస్తాను. మసాలా ఏం వేసుకున్నారు అక్క? అక్క ఏం చేస్తున్నావు అక్క? దోసకాయ పచ్చడి అవుతుంది. దోసకాయ పచ్చడిలోకి దగ్గర మొత్తం పప్పు, అందులోనే కొంచెం కల్లుప్పు. పల్లీలు పచ్చడి చేస్తే సగం తినడానికి అయిపోతాయండి పిల్లలతో. అందుకని చెప్పేసి ఇంకా నూరకుండా ముందే అడిగారు, ఇచ్చేసాను. తొందరగా అయితే పల్లీలు కింద పడుతుంది అయితే మొత్తం నూరేస్తాను. అయిపోయింది అక్క. ఏం పని చేసా? నేను అంట్లు దోమైన బట్టలు మడతేసి కసురు వేసా. కర్రీ చేస్తున్నారు అత్తమ్మ. ఏం మరి పచ్చి నూరేసి గొడ్డ బయట నీళ్ళు పోయినేస్తే అన్నం కూడా ఉడికేసింది. పని అయిపోయినట్టే. ఉదయం పచ్చి నూరదు అనుకున్నా, 2 పూటలు పచ్చిగా నూరు తింటారని చెప్పేసి సాయంత్రం పూట చేస్తున్నాను అనమాట. సరేనండి, పల్లీలు మొత్తం అయితే బాగా మెత్తగా అయితే నూరేస్తాను కదా, పచ్చిమిర్చి వేసేస్తాను.
పచ్చడి అయితే ఇంకా ఆ విధంగా అయితే నూరుతూ ఉన్నాను కదండి. పిల్లలతో అయితే వీడియో తీయాలంటే చాలా కష్టం అన్నమాట. ఇంకా ఎందుకంటే సుహాస్ని సాహస్ బాబు అయితే ఒకటి అల్లరండి అసలుకి. ఇంకా పిల్లలు మౌనంగా ఉన్నారులే, ఇంకా పని కాడ శ్రద్ధలు అయ్యి ఇంకోటి ఏం రావట్లేదులే మిషన్ శ్రద్ధలు అని చెప్పేసి ఇంకా దీవెన నేనైతే నవ్వుకుంటాం. ఇంకా అలా పచ్చడి అయితే చేస్తున్నామో లేదో ఇంకా సాహస్ బాబు సుహాస్ని అయితే ఒకటి అల్లరి చేస్తూ ఉన్నారు. ఇంకప్పటికైనా దీవెన అయితే వీడియో తీస్తూ ఉంది. నేనైతే ఇంకా అవి మాటలు చెప్పుకుంటూ పచ్చడి అయితే నూరుతూ ఉన్నాం అనమాట. దోసకాయ పచ్చడి అయితే నూరిన తర్వాత ఇంక ఇంట్లో పనులు మొత్తం వచ్చేసి అయిపోయినండి. ఇంకా బావ ఇంక వీళ్ళందరూ పని నుంచి వచ్చేలేకే ఇంకా స్నానాలు చేస్తారు కదా, వాటర్ పట్టుకుందాం అని చెప్పేసి ఇంక పైపు లాక్కుందాం వచ్చేలేకే సుహాసిని అయితే బట్టలు తీస్తూ ఉంది. ఇంకా అసలుకి ఆడపిల్లలకి మనం పని చెప్పాల్సిన పని లేదండి. బట్టలు మొత్తం తీసేసి పక్కనైతే కువ్వేస్తూ ఉందన్నమాట. సమయానికి నేను వచ్చి వీడియో తీస్తుంటే ఇంక సిగ్గుపడుతూ ఇంకా బట్టలు మొత్తం అయితే తీస్తూ ఉంది. ఇంకా అమ్మాయి ఇంక రాళ్ళ మీద నుంచి పడిద్దని చెప్పేసి నువ్వు దిగినానా నేను తీస్తానులే అని చెప్పేసి బట్టలు మొత్తం అయితే ఆ విధంగా తీస్తూ ఉన్నాను. దీవెనకైతే పైప్ లాగిచ్చానండి. ఇంకా వాటర్ అయితే పడతా ఉన్నారు. లోపు అయితే బావ చిన్నమాయ వీళ్ళందరూ అయితే పని నుంచి వచ్చారనమాట. వాళ్ళందరూ వచ్చేలేకే మేమైతే నీళ్ళు అయితే పడతా ఉన్నాము. ఇంకా వాతావరణం అయితే చాలా అనుకూలంగా ప్రశాంతంగా ఉందండి. పచ్చని చెట్లు కొండలు అన్ని అపార్ట్మెంట్లో చాలా బాగుందనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. దీవెన వచ్చేసి ఇంకా వాటర్ అయితే పడుతూ ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.